హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా చేసుకునే సొరకాయ గోంగూర కర్రీని చూద్దామండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కర్రీ కోసం నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. మనం ఈ కర్రీ ఏ బౌల్లో అయితే వండాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి నేను సొరకాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను. అలాగే కూరకు సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకుందామండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం కూడా వేయట్లేదు. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టి ఉడికించుకొని ఒక్కసారి ఆ ముక్కల్లోంచి వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయ్యాక నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగా యాడ్ చేయటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పడుతుంది. అందుకే నేను ఇక్కడ కొద్దిగా ముక్కల్లోంచి వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ మనం ఆయిల్ అనేది కొంచెం కూడా వేయలేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఒక 60% ముక్క ఉడికిన తర్వాత నాకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను యాడ్ చేసి ఒక్కసారి బాయిల్ రానిచ్చి దానిలో మనం గోంగూర అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ నేను మీడియం సైజ్ సొరకాయకి ఒక 10 రూపీస్ గోంగూర తీసుకున్నానండి. అంటే చిన్నవి 3 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇది నేను యాడ్ చేసుకుంటున్నాను గోంగూరని. ఈ గోంగూర కూడా మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు నేను ఒకసారి మధ్యలో కలుపుతున్నానండి. ఇంకొద్దిగా ఉడకాలి కాబట్టి ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ కర్రీ బాగుంటుంది. మనం ఈ కూర ఉడికిన తర్వాత పోపు పెట్టకుండా కూడా తీసుకుంటే వెయిట్ లాస్ వాళ్ళకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి దీన్ని నేను మెతుపుకుంటున్నాను. మెతుపుకోవడం అంటే సొరకాయ ముక్కల్ని మరీ పూర్తిగా పేస్ట్లా కాకుండా మధ్య మధ్యలో తగిలే విధంగా మెతుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా పోపు పెట్టకుండా కూడా తినేసిన వెయిట్ లాస్ కోసం చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు నేను ఈ కర్రీకి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం నేను ఇక్కడ పల్లి నూనె వేసుకొని వేడి చేసుకొని ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎలాగో నా ప్రతి కర్రీలో మెంతిపిండి ఉంటుంది కదండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మెంతిపిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మెంతిపిండితో పాటు కొద్దిగా మనం ఇంగు కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఇంగు వేయటం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మెంతిపిండి, ఇంగువ యాడ్ చేసి ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కర్రీ సొరకాయ గోంగూర, అది ట్రాన్స్ఫర్ చేసి వెంటనే ముందుగా ఉడికించి పెట్టుకున్న కర్రీని కూడా మనం దీనిలో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసి వెంటనే మూత పెడదాం. ఇలా మూత పెట్టడం వల్ల పోపుకున్న స్మెల్ అంతా కర్రీకి పట్టి చాలా బాగుంటుంది. మూత పెట్టి వెంటనే ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఒక మూత తీసి ఒక్కసారి కర్రీ అంతా బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకుని మన సొరకాయ గోంగూర రెడీ. పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందనేది నాకు కమెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో చూడటమే కాకుండా తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.